హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడికి లేదు, సండే. ఈరోజు ఇక్కడే మా ధ్యానం సెంటర్లో ధ్యానం చేశాను. తర్వాత ఈరోజు వీడియో చేద్దామని వచ్చాను. సో ఈరోజు వీడియో మెయిన్ పాయింట్ ఏంటంటే, మీలో ఎవరు శత్రువు, అంతర్శత్రువులు ఎవరు ఉన్నారు? హూ ఈజ్ యువర్ ఇన్నర్ థ్యూ? అంతర్గత శత్రువులు ఉన్నారు కదా, మన షడ్వర్గాల్లో 6 శత్రువులు ఉన్నారు. అందులో మీలో ఎవరున్నారు? మీలో కామం, కోరిక కావచ్చు, శృంగారం కావచ్చు, ఎవరున్నారు? క్రోధం ఉన్నారా? మీరు కోపం ఎక్కువగా ఉన్నారు. మీలో కోపం ఎక్కువ ఉందా? లోభం ఎక్కువ ఉందా? మోహం ఎక్కువ ఉందా? మదం ఎక్కువ ఉందా? ఆశ్చర్యం ఎక్కువ ఉందా అనేది మీరు ఎప్పుడైనా గమనించారు? ఒకసారి గమనించారు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్క మనిషి అనేవాడు ఆశ్చర్యం. మనిషి భూమి మీద ఎందుకు వచ్చాడండి? పూర్వ జన్మలో చేసిన కర్మల వల్ల దాన్ని తొలగించుకోవడానికి ఈ జన్మ తీసుకున్నాడు. కానీ చాలామంది ఆ కర్మలను పోగొట్టుకొని మోక్షాన్ని పొందాలని ఎవరు ఆలోచించడం లేదు. ఎందుకు వచ్చామంటే అనుభవించడానికి వచ్చాము. ఉన్నప్పుడు అనుభవించాలి. మనం దాదాపు 450 జన్మల నుంచి 500 జన్మలు తర్వాత మానవ జన్మ వచ్చాం. చెప్పాను, 400 నుంచి 500 జన్మల తర్వాత మానవ జన్మ వచ్చాం. చెప్పాను కదా, 84 లక్షల జీవరాశులు ఉన్న ఈ భూమి మీద మానవ జీవరాశి 84 లక్షలు జన్మలు, అన్ని జీవరాశులు ఉన్నాయి. అందులో మన మానవ జన్మ ఒక జీవరాశి. చూడు, 84 లక్షల జన్మలు ఎత్తాలంటే అంత కష్టం అంటాడు. అన్ని జన్మలన్నీ పోగొట్టుకొని, అన్ని జన్మలన్నీ తిరుక్కొని 400 నుంచి 500 జన్మలు మనం ఆల్రెడీ చూపించుంటాము. మళ్ళీ అవన్నీ అక్కడ నువ్వు చేసిన కర్మలను బట్టి మానవ జన్మ వస్తుంది అంటాడు పత్రిజీ గారు. చూసారా, ఈ మానవ జన్మ అంత శ్రేష్టమైంది అంటాడు పత్రిజీ గారు. ఆయనకు ఆత్మూర్ఖ ప్రణామాలు. మొదటగా సుభాష్ పత్రిజీ గారికి ఆత్మూర్ఖ ప్రణామాలు. గురువారి గురైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మూర్ఖ ప్రణామాలు. నాకు జన్మించిన తల్లిదండ్రులకు ఆత్మూర్ఖ ప్రణామాలు. అదేవిధంగా మొదటిసారి నాకు ధ్యానం నేర్పించిన పాండవ శెట్టి దంపతులకు ఆత్మూర్ఖ ప్రణామాలు. అదేవిధంగా కటవతి దంపతులకు ఆత్మూర్ఖ ప్రణామాలు. మణిబాబు దంపతులకు ఆత్మూర్ఖ ప్రణామాలు. ఇదంతా పరమ గురువులు. వీళ్ళు ధ్యానం చేస్తూ 10 మందికి ధ్యానాన్ని పంచుతున్నారని వాళ్ళకి ఆత్మూర్ఖ ప్రణామాలు తెలియజేసుకుంటారు. అదేవిధంగా పరమ గురువులకు ఆత్మూర్ఖ ప్రణామాలు. విశ్వగురు మండలికి ఆత్మూర్ఖ ప్రణామాలు. విశ్వంలోని రమణ మాస్టర్ అందరికీ ఆత్మూర్ఖ ప్రణామాలు. విశ్వంలోని ఆస్తం మాస్టర్ అందరికీ ఆత్మూర్ఖ ప్రణామాలు. విశ్వంలోని ఋషులకు, రాజేశ్వరులకు ఆత్మూర్ఖ ప్రణామాలు. విశ్వంలోని గురులకు, ఈశ్వరులకు విశ్వంలోని యోగేశ్వరులకు ఆత్మూర్ఖ ప్రణామాలు. విమర్శలకు ఆత్మూర్ఖ ప్రణామాలు. విశ్వంలోని నాగసాధులకు ఆత్మూర్ఖ ప్రణామాలు. ఇదంతా గురువులు లోకంలో ఎక్కడ అన్యాయం పురాలు జరుగుతాయో అప్పుడు ఏదో జన్మ ఎత్తి లోకానికి పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ గురుబ్రహ్మే నమః. ప్రేమైన ధ్యానులారా, ఇదివరకు మీరు ఇంకా ధ్యానం గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. కానీ ధ్యానం చేయాలన్న జిజ్ఞాస మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికైనా మీరు ధ్యాన మార్గంలో రండి. మీ పూర్వజన్మ చేసిన కర్మలన్నీ జన్మలో పోగొట్టుకొని జన్మ లేకుండా మోక్షం పొందడానికి
చెక్ చేసుకోవాలంటే ఒక్కసారి మీ అంతరాత్మను అడగండి. ఒక్కసారి మీరు ఉడికెళ్ళాలంటే ఏం చేస్తారండి? ఉడికెళ్ళాలంటే నవరంధ్రాలన్నింటినీ మూసుకొని మనశ్శాంతిగా ఎలాంటి దేశాలు లేకుండా దేవుని మాత్రమే కొలుస్తారు. ఎందుకు కొలుస్తారండి? అక్కడ దేవుడు ఉన్నాడు. మనం చేసే పాపపుణ్యాలను గుర్తిస్తాడు, మనల్ని ఖచ్చితంగా శిక్షిస్తానని ఈ సిక్స్త్ సెన్స్ అని చెప్పి, ఈ సిక్స్త్ సెన్స్ ఏదైతే ఉందో అది అంతరాత్మ చెప్తుంది. దేవుడు ఉన్నాడు, తప్పు చేయకూడదు, తప్పుగా మాట్లాడకూడదు, గుడనేది పవిత్రంగా ఉండాలి, గుడేమో దేవుడు ఉన్నాడని. ఆ గుడిలో వెళ్ళే టైం ఎంతైతే ఉంటుందో అంతే టైం ఎలాగో మీరు బిహేవ్ చేస్తారో, ఎలాగో మీ ఆత్మ నవరంధ్రాలను ఆత్మన్నింటినీ మీలో ఉన్న ఈ అక్షరాలన్నింటినీ కంట్రోల్ చేసుకుని ఉంటారో ఎంతసేపు ఉంటారు? 10 minutes ఉంటుందా? 1 hour ఉంటుందా? 20 minutes ఉంటుందా? ఎంతసేపు ఎలాగైతే ఉంటారో మీ మనసును ఆల్ కంట్రోల్ చేసుకుని అలాగే ఈ జీవితంలో ఉంటారు. ఈ జీవితం సార్థకత చేస్తుంది. ఈ జీవితంలో కూడా నువ్వు తగ్గించకుండా ఏంటి అనేది ఎలా ఉంది? మీరు ఏమో కోపం ఎక్కువగా ఎలా తగ్గించుకోవాలి? నీలో కోరికలు ఎక్కువ ఉన్నాయా? తగ్గించుకో. ఎలా తగ్గించుకోవాలి? నీకు ఏదైతే అవసరమో అదే పెట్టుకో. నీకు అవసరమే కానీ దాన్ని మించి ఏదైనా ఉన్నా అది విషయంతో సమానం ఉంటుంది. కానీ దగ్గర డబ్బు ఎక్కువ ఉందా, నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉందా, అది విషయంతో సమానం అంటాడు. నీకు కావాల్సిన ప్రదర్శించాలి కన్నా కోపం ఎక్కువ ఉందా, అది విషయంతో సమానం అంటాడు. నీలో కోపం ఎక్కువ ఉన్నా, ద్వేషం ఎక్కువ ఉన్నా, ఏది ఎక్కువ ఉన్నా, ప్రేమ ఎక్కువ ఉన్నా, అహంకారం ఎక్కువ ఉన్నా, ఏది ఎక్కువ ఉన్నా అది విషయంతో సమానం. దాన్ని చేసే రమ్మన్నది ఇప్పుడు ఉన్నది ఏదైనా నీకు కావాల్సిన ఎంతైతే నీకు కావాలో దాన్ని మాత్రమే డబ్బు ఎక్కువ ఉందా ధర్మం చేసేసి నీకు కావాల్సిన జీవన ప్రమాణానికి ఎంత కావాలో అంతే పెట్టు. మీకు అంత విషయంతో సమానం. ఎంత ధనవంతులైనా కావాల్సిన అరడులే కదండి, అరడులే కదా, అరడు ఇంత అరడుపడదు. ఆయన 1,50,000 పోతున్నాయంటే ఆయన ఏమంటాడు? దేశం కోసం చేస్తున్నాను, దేశం కావాలంటే నా మొత్తం డబ్బాను ధారాదత్తం చేస్తాను. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు, మొత్తం దేశం కోసమే. ఏ అనర్థాలు జరిగినా, ఏ న్యాచురల్ కలామిటీస్ జరిగినా మొదట స్పందించి మొదటి దానం చేసేవారు తప్పదాగా ఆయనకు అర్థపూర్వక ప్రణామాలు చేసుకుంటారు. ఇప్పుడున్న మహానుభావుడు అంత గొప్ప ధనకర్త చూస్తారండి. ఆయనకెంత ఆయన ఆదాయంలో 60% ప్రతి సంవత్సరం దానం చేస్తారు. అంత గొప్పవాడు, ఆయన తాత్పూర్వక అలాంటి గొప్పవాళ్ళు ఉన్నారు. అలాంటి గొప్పతనం మీలో ఉందా అనేది మీరు ప్రశ్నించుకోండి. మీరు ఎంత సంపాదిస్తున్నారు? మీరు ఏమైనా దాన ధర్మాలు చేస్తున్నారా? ఎవరికైనా 10 మందికి సాయం చేస్తున్నారా? సమాజ సేవ మీకు జీవితంలో చెప్తారు కానీ యద్భావం రోజు ఈరోజు ఏదైతే మీరు 10 మందిలో ఉన్నారో 10 మంది సాయం చేస్తున్నారా? 10 మంది స్నానం చేస్తున్నారా? 10 మంది జీవితున్నారా? 10 మంది చేస్తున్నారా? రేపు మీకు రేపు అదే సంపాదించడానికి అతను టైం కేటాయించాడు. కానీ లాస్ట్లో అతని జీవితం తెలిసిందంట. ఏమంటాడంటే, నేను డబ్బులు మాత్రం సంపాదించాను కానీ మనశ్శాంతి సంపాదించాను. నేను మంచం లేనప్పుడు నేను చేసిన నాకు పుణ్యాలు ఏం కనపడడం లేదు. సరే
కామ క్రోధ లోభం గురించి తెలుసుకున్నాం. లోభం ఎవరు చెప్పారు? ఒక రైతు గురించి చెప్పారు. ఇప్పుడు మోహం, అతి మోహం వల్ల నశించిపోయినాడు ఎవరండి? రావణాసురుడు. మంచి భార్యలున్నా కూడా సీత మీద కన్నేశాడు, నశించిపోయాడు. అతి లోభం వల్ల నశించిపోయాడు ఎవరండి? దుర్యోధనుడు. ఎందుకండి చెప్పండి? కనీసం పాండవులు చెప్పారు, తలా ఒక ఊరు ఏంటండి, మాకేం రాజ్యాలు వస్తూ పాలించుకుంటాం. అదే ఇక్కడ అతని వల్ల అతను నశించాడు. అది దానం వల్ల. కర్ణుడు ఎంత ధనవరుడని, కానీ ఆ దానమే అడిగిన వాళ్ళు వాళ్ళు చేశాడు. అతను ఉన్న మొత్తం దేవుడు కమలకుంటారు. ఆయనకున్న శక్తిని ఏవైతే ఆయనకున్న మొత్తం ఆయుధాలు అయితే ఉన్నాయో, కుండలాలు ఉన్నాయి కదా, ఆ కుండలాలు కూడా దానం చేస్తారు. ఆయుర్వేదం చేసినప్పుడు ఆయన ప్రతి దానం చేసేసి ఆయన చక్రం రథచక్రం పోతే భూమి కూడా ఆయన శాపం అన్ని సరైన సమయంలో పోతానని చెప్పేసి కూడా శాపాలు కానీ ఆయన అవసరమైనప్పుడు శక్తి సామర్థ్యం భూమిలోకి భూమిలోకి చక్రం ఎత్తలేక అర్జునుడు బాణం వేశాడు. ఎందుకండి? దానం చేశాడు, కానీ మంచోడు, చాలా మంచి. అలాగా అతి మోహం, వ్యామోహం ఆకర్షించింది. స్త్రీ వ్యామోహం వల్ల చనిపోయాడు. ఎప్పుడు? రామచంద్ర చనిపోయాడు. దానం వల్ల చనిపోయాడు. ఇట్లా ఒక్కొక్కటి మనలో ఉండే అరిషడ్ వర్గాలను మనం గుర్తించాలి. ఫస్ట్ గుర్తించి ఈ అరిషడ్ వర్గాలను తొలగించేసాలి. ఫస్ట్ తొలగిస్తేనే మన జీవితానికి ఒక సార్థకం వస్తుంది. మన జీవిత గమ్యం ఏంటి? ఫస్ట్ 24 గంటలు డబ్బు సంపాదడమేనా? 24 గంటలు పక్క వాళ్ళను ద్వేషించడమేనా? అసూయపడమేనా? ఇవే ఆలోచించాలి. ఎప్పుడు మన ద్వేషం, మనం ఇతరుల మీద ద్వేషం కలిగిస్తే మనకు ద్వేషమే వస్తుంది. ఎప్పుడు మన సైసర్. అలాగని సో హూ ఈజ్ అవర్ ఇన్నర్ థ్యూ, ఇన్నర్ ఎనిమీ మనం గుర్తించాలి. ఫస్ట్ అవి గుర్తిస్తేనే మనకు ఈ జన్మకు సార్థకం అవుతుంది. మీరు గుర్తించాలి. ఫస్ట్ గుర్తించాలంటే మీకు మనశ్శాంతి అవసరం, అంటే ఒక సాధనం అవసరం. ఇవన్నిటిని గుర్తించాలంటే ఒక సాధనం అవసరం. ఆ సాధనమే ధ్యానం. ఆ ధ్యానం ఎప్పుడు చేయాలి? కొందరు చాలామంది ఉంటారు, ఎవరు 60 ఏళ్ళు చేసుకుందాంలే అప్పుడు కృష్ణారామ అనుకున్నాను. చాలా తప్పు. నీవు నీ సన్మార్గాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావంటే నీకు ఒక సాధనం అవసరం. ఆ సాధనమే ప్రతి ఒక్కరికి సాధనం. ఇప్పుడు అర్జునుడికి సాధనం అంటే ఏంటి? గాంధీవం అంటే ఇల్లు, అతనికి ఒక సాధనం. శత్రువులను చంపడానికి సాధనం. అట్లా మనలో ఉండే అంత శత్రువులను చంపడానికి ధ్యానం ఒక ఆయుధంలాగా చూసుకోవాలి. కాబట్టి మీరు ధ్యానం చేయండి, ప్రతిరోజు ధ్యానం చేయండి. మీలో ఉండే అరిషడ్ వర్గాలను తొలగించుకొని మీరుండే ఆ శత్రువులను బాహ్య శత్రువు ఎవరని చెప్పండి? ఈ మాయలోకం మనకు ఒక శత్రువు. ఇది ఈ శత్రువును మనము శత్రువుగా కాకుండా మిత్రుగా ఎప్పుడండి మనం చూసుకునేదంటే మనలో ఉండే ఈ అరిషడ్ వర్గాలు పోయి మనం ఆనంద స్థితి, నిశ్చల స్థితి, ఒక ఉన్నత స్థితికి వస్తే అప్పుడే మనం ఈ ద్వేషాన్ని, ఈ మాయను అన్నీ తీసుకుంటాం. కాబట్టి ఈ ద్వేషాన్ని వదలాలంటే ఈ కామక్రోధ లోభమోహం వల్ల అన్నచిత్రులు సుభాష్ భద్రేష్ గారు ఏం చెప్తారంటే, ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో అంటాడు. నువ్వు ఎవరు? నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు? అది తెలుసుకోవాలంటే సాధనం ధ్యానం. ఇంకా ఏం చెప్తారంటే, ఎంత ఎదిగినా ఒదగాలన్నది నువ్వు చెట్టును చూసి నేర్చుకో అంటాడు. చెట్టు చాలా సైలెంట్గా వెళ్తుంది. పెద్దయ్యాక మనకు ఏమిస్తుంది? పళ్ళుని ఇస్తుంది, మంచి నీళ్ళని ఇస్తుంది, మంచి గాలిని ఇస్తుంది.
సో దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అంటే పరులకు సాయం చేస్తారు తప్ప అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది. సో మనం దీన్ని బట్టి మనకు అర్థమేంటి, మనము మౌనంగా ఎదగాలి. మన ఎదుగుదల ఎలా ఉండాలంటే ఇతరులకు సహాయపడేటట్టు ఉండాలి అంటాడు పత్రిజీ గారు. నీలో ఆ గుణం ఉందా లేదా? ఈ గుణం రావాలంటే నీలో అరిషడ్ వర్గాలు పోవాలి, వాటిని కంట్రోల్ చేయాలి అంటాడు. రెండోది ఏమంటాడంటే క్రమశిక్షణ గురించి తెలియాలంటే, క్రమశిక్షణతో నువ్వు మెలగాలని తెలియాలంటే చీమను చూసి నేర్చుకుంటాడు. ఒక చీమ ఏం చేస్తుందంటే తను ఏదైనా ఫుడ్ తీసుకుని వెళ్తూ ఉంటుంది, దాని ఎంబడే 100 చీమలు సేమ్ లైన్గా వెళ్తాయి. అంత క్రమశిక్షణ ఉంటుంది చీమ. దాని యొక్క ఏంటంటే అది మంచి మార్గం నిలుకుంటే మంచి మార్గానే వెళ్తుంది. సో దాన్ని చూసి క్రమశిక్షణ గురించి తెలియాలంటే, క్రమశిక్షణతో మెలగాలంటే చీమను చూసి నేర్చుకుంటాడు. క్రమశిక్షణ గురించి ఎంత ఉంటుంది. బద్ధకాన్ని వదలాలన్నది గడియారం గురించి తెలుసుకుంటాడు. నీలో బద్ధకం ఉందంటే ఒకసారి గడియారం పక్క అది 24 hours తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. నువ్వు బద్ధకంగా ఉండద్దు, ఎక్కడ నేను తిరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు అలుపు దాకలాగా ఉండదు, అలుపు సులుపు లేకుండా తిరుగుతూ ఉంటుంది. బద్ధకం గురించి కాదు కానీ స్వామి వివేకానంద గారు ఏమంటారంటే, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అంటారు. లేయి, పరిగెత్తు, ఎక్కడి వరకు నీ జీవిత గమ్యం, నీ గోల్ అయితే ఏదేముందో నీ గమ్యం వరకు, అక్కడి వరకు పోరాడు. లేయి, మేల్కో, లేయి, పడుకోవద్దు, మేల్కో. నీలో ఉండే అరిషడ్గాలు తొలగించేసేయి, నీ జీవిత గమ్యాన్ని తెలుసుకో, అప్పుడే నువ్వు విజయుడే అవుతావు అని చెప్పేసి స్వామి వివేకానంద అంటారు. నాలుగోది ఉన్నది ఉన్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకుంటాడు. ఉన్నది ఉన్నట్టు నువ్వు అద్దం ముందు నిలబడు, ఏం చెప్తుంది? నీలో మరకలు ఉంటే మరకలు చెప్తుంది, నీలో ఏడుపు ఉంటే ఏడుపు చెప్తుంది, నీలో బాధ ఉంటే బాధ చెప్తుంది. చెప్తా లేదా? దాన్ని చూసి నేర్చుకో అంటాడు. చూసారా, మనం ఇద్దరు నేర్చుకోవాలనేది ఎప్పుడు చెప్తుంటారు పత్రిజీ గారు. మనం చెట్టును చూసి నేర్చుకోండి, ఫస్ట్ ఈ విశ్వం గురించి నేర్చుకోండి, ప్రకృతిని చూసి నేర్చుకోండి అంటాడు. 4 పరుల కోసం పాటుపడాలన్నది ఎవరిని చూసి నేర్చుకోమంటాడు? నదిని చూసి నేర్చుకోమంటాడు. నదిని చూసి నేర్చుకోమంటాడు. పరుల కోసం పాటుపడినది అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. అది వంకరలో కొన్నా అక్కడ ఏమున్నా వంకరలు దాటుకొని వంకరలుగా నేను పోయి చివరికి నది సముద్రంలో కలుస్తుంది. అంటే ఏంది? అది పరుల కోసం మాత్రమే పనిచేస్తుంది, దాని స్వార్థం కోసం ఏం లేదు, స్వార్థం ఇందులో ఏం లేదు. కాబట్టి పరుల కోసం పాటుపడాలనేది నదిని చూసి నేర్చుకోవాలి. దాంట్లోకి ఎలాంటి స్వార్థం లేదు, ఎలాంటి అశ్వడ్యాలు లేవు దాంట్లో, నదిలో. దాని టార్గెట్ ఏంటి, దాని జీవిత గమ్యం ఏంటి? ఎక్కడ వర్షం పడినా అక్కడ వర్షం నీళ్ళు నిలిచిన చోట నుంచి నదిలాగా పారుకుంటూ పోయి 10 మందికి నీళ్ళు ఇస్తుంది, 10 మందికి నీళ్ళు తప్పుకొని ఆ నదిలో స్నానాలు చేస్తారు, నీళ్ళు తాగుతారు. దాంట్లో చీమలు దాంట్లో అన్ని జీవరాశులన్నీ నివసిస్తాయి. ఎక్కడ దాన్ని జీవిత గమ్యాన్ని మార్చుకోదు. జీవిత గమ్యాన్ని మార్చుకునేది, జీవరాశులను నాశనం చేసేది ఒక మనిషి మాత్రమే. అన్ని జీవరాశులు వాటి పనులు వాటి చేస్తున్నాయి, కానీ ఒక మనిషి మాత్రమే అన్నిటినీ పాజిటివ్ నెగిటివ్ చేస్తాడు. ఎప్పుడు పాజిటివ్గా నెగిటివ్ చేస్తుంటాడు. ద్వేషాన్ని కలిగిస్తుంటాడు, కోపాన్ని ప్రదర్శిస్తుంటాడు, పీసినార్థాన్ని ప్రదర్శిస్తుంటాడు, అహంకారం ప్రదర్శిస్తుంటాడు, ద్వేషాన్ని ప్రదర్శిస్తుంటాడు. కానీ నది మాత్రం ఎప్పుడు చల్లగనిగా ప్రశాంతంగా పోయి నదిలో కలుస్తూ ఉంటుంది. పోతానే దాని పని దాన్ని చేస్తూ ఉంటుంది. అందరికీ ప్రేమను పంచాలన్నది భగవంతుని చూసి నేర్చుకో. భగవంతుడు ఏం చేస్తాడు? ఆయనకు ఎలాంటి ద్వేషాలు, ఎవరి మీద ద్వేషాలు ఉండవు.
ఆయనకి ఎలాంటి ద్వేషాలు ఉండవు. అందరూ సమానమే, నాకు అందరూ సమానమే అంటారు. ఆయన నీ మీద నీకు శాపాలయుడు, వరాలయుడు, కానీ అవకాశం మాత్రం ఇస్తాడు. ఎలాంటి అవకాశం? నువ్వు ఎలా బ్రతకాలనేది చూస్తాడు. బ్రతకడం ఎలా? నీ కర్మానుసారం నువ్వు బ్రతుకుతావు. ఆ బ్రతకడం అనేది నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, 10 మందిలో నేను ఎలా ఉండాలి, నేను సానుకూలంగా ఉండాలా, పాజిటివ్గా ఉండాలా, నెగిటివ్ ఉండాలా, అరిషడ్డుగా తగిలించేసి ఒక సత్యవంతుడుగా సత్య మార్గాన్ని రా అని చెప్తాడు. అదే భగవంతుడు. భగవంతుడు ఏం చెప్తాడు? నాయనా, నీలోనే నేనున్నాను, నీలో నేనున్నాను, నువ్వే దేవుడు అనుకో. ఆ దేవుడి లక్షణాలు నువ్వు నిర్మించుకో, నువ్వు సృష్టించుకో అంటే నువ్వు క్రియేషన్ చేసుకో. ఇప్పుడు ఉన్న ఈ ఈ ఈ జీవితాన్ని నువ్వు సృష్టించుకొని ఒక సత్యవంతుడిగా జీవించు. సత్యవంతుడిగా ఏంటండి? ఎలా జీవిస్తారు? ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరిని మోసం చేయొద్దు. ఎవరన్నా 10 ఏదన్నా అడిగితే ఒక పూట అన్నం పెట్టు 10 మందికి. వాళ్ళకి ఏదైనా అవకాశం కల్పించు, నీకున్న దాంట్లో సాయం చేయి అని చెప్తాడు భగవంతుడు. ధర్మో రక్షత అంటాడు. నువ్వు ధర్మాన్ని రక్షించు, ధర్మమే నిన్ను రక్షిస్తుంది అంటాడు. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఈ ఎలా మెలగాలో పత్రిజీ గారు చెప్తున్నారు కదా, అలా ప్రతిదాన్ని చూసి నేర్చుకోవాలి. మన జీవితమే ఒక నేర్చుకోవడం. ఈ లోకానికి ఎందుకు వచ్చి మన కర్మలన్నీ అనుభవించి ఒక నెక్స్ట్ మోక్షాన్ని పొంది నెక్స్ట్ ఇంకో జన్మ లేకుండా లేదనుకో, ఈ జన్మలో కోరికలన్నింటినీ పెంచుకొని, దేశాన్ని అంతా పెంచుకొని, డబ్బులు మొత్తం పెంచుకొని దాచేసుకొని, ఈర్ష్య మొత్తం పెంచుకొని ఇంకో జన్మ కోసం ప్రయత్నిస్తాం. ఇంకో జన్మ వస్తుంది. ఎవరిని మోసం చేసినా అనుకో, ఎవరిని మోసం చేసిన డబ్బులంతా కొట్టేసి ఇంకో జన్మలో నుంచి వానికి బానిసగా పడతావు. ఇంకో జన్మలో వానికి బానిసగా పడతావు. తెలుసలేదు మీకు? ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలే నెక్స్ట్ జన్మ నీకు ఉంటుందో లేదు తెలిసిపోతుంది. నువ్వు మోసం చేసినావు అనుకోకపోతే నెక్స్ట్ జన్మలో వాడికి పాలేరుగాను, వాని దేనిగాను పుడతావు, వాని కొడుకుగాను కుదురుగాను పుడతావు. ఎలా పడతావు అంటే అప్పుడేం చేస్తావు? తండ్రిని హింసిస్తావు, తండ్రిని కూడా చంపుతావు. మళ్ళీ ఇది ఒక కథ ఉంది, స్టోరీ ఉంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం. ఈ ఎపిసోడ్లో సో నీలో ఎవరి శత్రువులు అనేది మీరు ఒకసారి గమనించండి. ఒక్కసారి మీరు పూజ చేసేప్పుడు కూడా ఒకసారి ఆలోచించండి. దేవుని మీద భక్తితో పోతూ వెళ్ళినప్పుడు మీలో ఆ షడ్వర్గాలు మీరు ఎవరున్నారు, మీలో ఏముంది? కామం ఉందా? కోరికలు, శృంగారం ఎక్కువ ఉందా? లేదా క్రోధం ఎక్కువ ఉందా? లేదా లోభం ఎక్కువ ఉందా? లేదా మోహం ఎక్కువ ఉందా? మదం ఎక్కువ ఉందా? మాత్సర్యం ఎక్కువ ఉందా? అనేది ఒక్కసారి మీరు ఏదైతే ఉందో అన్ని సమపాలలో ఉండకూడదు, ఆ విధంగా ఉండకూడదు. నీలో ఉండాల్సింది సమాజ సేవ. ఈ విధంగా ముందుకెళ్ళాలని ఇంకో ఎపిసోడ్లో ఇంకో టాపిక్తో కర్మ సిద్ధాంతం గురించి మళ్ళీ తెలుసుకోవడానికి అందరికీ ఆత్మపడుతుంది.